నిన్ను కంట్రోల్ చేస్తున్నది ఎవరు? నీ మనసులోని ఆలోచనల, లేక ఈ ప్రపంచమా? మనం డబ్బును కోల్పోతే మన జీవితానికి ఏదో జరిగినట్టు బాధపడతాం, భయపడతాం. కానీ మన ఆలోచనల్లో క్లారిటీ పోతే అసలు ఆ విషయమే మనం గమనించం. ఎందుకంటే నిన్ను గందరగోళానికి గురి చేయడానికి ఈ ప్రపంచంలోని చాలా విషయాలు నీపై రోజు ఏదో ఒక రకమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. అందుకే నువ్వు స్పష్టంగా ఆలోచిస్తున్నావా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో నిన్ను మోసం చేసేది వేరే ఎవరో కాదు, నీ క్లారిటీ లేని ఆలోచనలే. సోషల్ మీడియాలో రోజు చెప్తూ ఉంటారు, ఇది సక్సెస్, ఇది హ్యాపీనెస్, అసలైన లైఫ్ ఇదే అని. ఇలా రకరకాల విషయాలను చెబుతూ ఉంటారు. కానీ ఆ విషయాలు నీ జీవితానికి సరిపోతాయా? అవి నీ లక్ష్యాల అని నువ్వు ఆలోచించకపోతే నువ్వు ఇతరుల మాటల మాయలో పడి వాళ్ళ ఆలోచనలను అమలు చేస్తావు. అందుకే నేను అంటున్నాను, ఒకసారి ఆలోచించమంటున్నాను. నీ దగ్గర ఉన్న అత్యంత విలువైన సంపద డబ్బు కాదు. గందరగోళంతో నిండిన ఈ ప్రపంచంలో స్పష్టంగా ఆలోచించే నీ శక్తే నీ నిజమైన సంపద. ఎందుకంటే డబ్బు లేకపోతే స్పష్టంగా ఆలోచించేవాడు దారిని వెతుక్కొని ఆ డబ్బును తిరిగి సంపాదించుకోగలడు. కానీ డబ్బు ఉండి కూడా గందరగోళంగా ఆలోచించేవాడు ఆ డబ్బుతో తనను తానే నాశనం చేసుకుంటాడు. ఇలా మన జీవితంలో మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. ఒక్కసారి నీకు నువ్వుగా ఆలోచించు. నీ ఆలోచనలు నీ నియంత్రణలో ఉంటే నిన్ను ఎవ్వరూ ఓడించలేరు. నీ మనసులో స్పష్టత ఉంటే నిన్ను ఎవ్వరూ మోసం చేయలేరు. నీ లక్ష్యం నీకు క్లియర్గా ఉంటే నిన్ను ఎవ్వరూ దారి తప్పించలేరు. కాబట్టి నువ్వు ఇప్పుడే ఒక నిర్ణయాన్ని గట్టిగా తీసుకో. అది ఏంటి అంటే, ఈ ప్రపంచం ఏం చెప్తుందో అది కాదు, నీ మనసు ఏం చెప్తుందో అది విను. గుర్తుంచుకో, మనసులో స్పష్టమైన ఆలోచనలు ఉండడం అంటే విలాసవంతమైన జీవితాన్ని జీవించడం ఎలా అని ఆలోచించడం కాదు. మనసులో స్పష్టమైన ఆలోచనలు ఉండడం అంటే మనం తరచూ మార్చుకునే అవసరం లేని మన దృఢమైన నిర్ణయాలను మనం దృఢంగా తీసుకోవడం. మనం ఎవరి ముందు తల వంచే అవసరం లేని దృఢమైన గొప్ప నిర్ణయాలను తీసుకోవడం. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకో, మన మనసులోని ఆలోచనల స్పష్టతే మన అసలైన సంపద.